ప్రతిసారి ఎగతాళి మాటలు, బస్సు పెడితే ఎగతాళి, వడ్డీ లేని రుణాలంటే ఎగతాళి. మీరేం చేశారు మరి 10 ఏళ్ళు? ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు, మీరు మాట్లాడిన అన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ధనిక రాష్ట్రం అని గొప్ప చెప్పారు కదా, మరి ఎందుకు పేదోళ్ళకి ఇల్లులు ఇవ్వలేదు? మరి ఎందుకు అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు దళితులకు భూములు పంచలేదు? మరి ఎందుకు మీరు అదే 2019 బడ్జెట్ లో 100 కోట్లు నిరుద్యోగ భృతి అని 100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా యాడ్ చేసిరు? మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. చెప్పడానికి బాగానే ఉంది, మరి ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు చేయలేదు. మీరు చెప్పండి, ఆడవాళ్ళ అభయహస్తం డబ్బులను కూడా మీరు వాడుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు జమ చేసుకున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు ఏమంటారు? గ్యారంటీ ఒక్కటే అమలు చేయలే. అరే రైతు రుణమాఫీ, మీరు ఎట్టే టైంలో రైతు రుణమాఫీ అన్నారు, 10 ఏళ్లలో కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అవే కదా అట్లా మిగిలి ఉన్నాయి. ఇవాళ 0 బిల్ ఇస్తలేమా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తలేమా? 4.5 లక్షల ఇల్లులు, 4.5 లక్షల ఇల్లులు కూడా మాది గ్యారంటీలోనే కదా. ఏదైతే 6 గ్యారంటీలలో 4.5 లక్షల ఇల్లులు కూడా ఉంది, 5 లక్షల ఇల్లు. మరి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు 10 ఏళ్ళగా చెప్పండి? ఇవాళ మీరు ఇవ్వకుండా మీరు ఎంతసేపు భజనం భజనం భజనం, ఇది బంద్ చేయండి. ముఖ్యంగా ఆడల పట్ల, అది మీ కుటుంబ సభ్యులైనా బయట మాలాంటి అక్క చెల్లెలైనా ఎదగనివ్వండి అని మేము మాట్లాడు. ఆడళ్ళ మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ బస్సుల మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ వడ్డీ లేని రుణాల మీద నిష్ఠూరాలు ఎందుకు? కాబట్టి ఈ రోజు మీరు చేసినటువంటి అప్పుల కుప్ప మూలంగానే ఈ రోజు ఈ ప్రభుత్వం అనుకున్న నిర్ణయాలను ఇంకా కంప్లీట్ చేయలేకపోయినాం. మీరు అంతా ధనిక రాష్ట్రం అన్నప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయలేకపోయారో గదానికి ముందు చెప్పండి.